సో చాలామంది అడుగుతారు స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తే మాకేంటి లాభం. సో స్క్రీనింగ్ టెస్ట్ వల్ల ఐడెంటిఫై చేస్తే లాభం ఏంటంటే, ఒకటి క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో అంటే ముందు దశలో ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేయవచ్చు. సాధారణంగా మేము చూసే క్యాన్సర్లు అన్ని థర్డ్ కానీ ఫోర్త్ స్టేజ్లో చూస్తున్నాం. సో ఎర్లీగా ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే పూర్తిగా అంటే 100% క్యూర్ రేట్స్ ఉంటాయి, మంచి ట్రీట్మెంట్ అయిపోతుంది. పేషెంట్ ట్రీట్మెంట్ అయిపోగానే హీ కెన్ గో హోమ్, హీ కెన్ హ్యావ్ హిజ్ ఓన్ లైఫ్, ఎవ్రీథింగ్. అంటే వెరీ స్మాల్, ఇప్పుడు చిన్న గడ్డలు ఉన్నాయనుకోండి, చిన్న ఆపరేషన్ చేసేస్తాం అయిపోతుంది. ఎర్లీ స్టేజ్లో ఉంటే అడ్జువెంట్ అంటే కీమో కానీ రేడియేషన్ కూడా ఏం అవసరం లేకుండా రెగ్యులర్ చిన్న సర్జరీస్తో అయిపోతుంటాయి. సో ఎర్లీ స్టేజ్లో అంటే ఆప్షన్స్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కడుపుకు సంబంధించినవి అనుకోండి, చిన్న గడ్డ ఉంటే లాప్రోస్కోపీతో కూడా ఆపరేషన్ చేయొచ్చు, రోబోటిక్ సర్జరీస్ చేయొచ్చు. యూ కెన్ గో బ్యాక్ టు వర్క్ ఎర్లియర్. లేట్గా అయ్యేసరికి ఏంటంటే ఆ క్యాన్సర్ వేరే దగ్గర స్ప్రెడ్ అవుతుంటుంది, క్యూర్ రేట్స్ ఒకటి ఉండవు. తర్వాత యూ కెనాట్ హ్యావ్ ఫుల్ సర్వైవల్. ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి, ఆపరేషన్ కానీ ట్రీట్మెంట్ అయిపోగానే మళ్ళీ మీరు రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు. ఆ తర్వాత యూ విల్ బీ క్యూర్డ్ ఫ్రమ్ ద డిసీజ్. లేట్ అయ్యేసరికి ఏంటంటే డిసీజ్ నుండి మేము పేషెంట్స్ని క్యూర్ చేయలేకపోతున్నాం. సో ఎర్లీ స్క్రీనింగ్ తప్పకుండా పేషెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అందరూ తప్పకుండా ఈ మెసేజ్ తీసుకొని ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకొని క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవాలి.